మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మన తాడికొండ నియోజకవర్గంలో శ్రీ డైమండ్ బాబు గారి నాయకత్వంలో ఈరోజు మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ పరం చేయడానికి ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ని రద్దు చేయాలని, ఈ ఆర్డినెన్స్ని రద్దు చేసి మరలా పేదల పాలిట వరదాయనిగా ఉన్నటువంటి ఈ ఆరోగ్యమైనటువంటి ఈ ప్రభుత్వ ఆసుపత్రిని ప్రభుత్వపరమైన చేయాలని చెప్పి కోరుకుంటూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఈరోజు మన మండలంలో పెరంగిపురం గ్రామంలో ప్రారంభించుకుంటున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మన తాడికొండ శాసనసభ సమన్వయకర్త గుంటూరు డిప్యూటీ మేయర్ శ్రీ వనమ బాలవజ్రబాబు గారు వచ్చిన్నారు. వారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు, పిలుపు మేరకు 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటిని కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతులకు గురి అవుతూ ఈ ప్రభుత్వం కళ్ళబొల్లి మాటలకు, చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మోసకారి మాటలకు మేము మోసపోయి ఓట్లేసామని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. ఎంత స్పష్టంగా కనపడతా ఉన్నాయంటే సూపర్ సిక్స్ ఏమైపోయిందంటే ఇవాళ కంటికి కనపడకుండా కనుమరుగైపోయింది. అదేవిధంగా చూస్తామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ రాజ్యాన్ని రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజలతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలతో పాటు ఓసీ కులాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, పేద పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆ రోజు సుమారుగా 2,85,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా సంక్షేమ రూపంలో ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ రోజు అందులో భాగంగా రాష్ట్రంలో పేదవాడికి ఉచిత వైద్యం మెరుగ్గా అందించాలి. ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు సరిపోవట్లేదు. ప్రజలు ప్రాణాలు సరైన వైద్యం అందక చనిపోతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉత్పన్నం కాకూడదనేటువంటి ఒక మంచి ఆలోచనతో భారతదేశ చరిత్రలో కన్నీ విని ఎరుగని రీతిలో ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీని ఏకగ్రీవంగా తీసుకొచ్చినటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. 17 మెడికల్ కాలేజీని ఎవరి కోసం తెచ్చాడు, ఎందుకోసం తెచ్చాడు? 17 మెడికల్ కాలేజీల్లో 17 ప్రభుత్వ ఆసుపత్రులు ఉంటాయి. ఏరియాల వారీగట్టు శ్రీకాకుళం నుంచి ఇటు కడప దాకా తీసుకుంటే మన గుంటూరు జిల్లాలో పిడుగురాల్లో ఒక మెడికల్ కాలేజీ ఉంది. ఇట్లా 17 కాలేజీలు పెడితే ఎక్కడైతే కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయో, ఎక్కడైతే గుంటూరు నారా లాంటి రమేష్ హాస్పిటల్స్ కావచ్చు, ఇట్లాంటి ప్రముఖ హాస్పిటల్స్, హెల్త్ హాస్పిటల్స్ కావచ్చు, ఇటువంటి హాస్పిటల్స్కి దీటుగా పేదవాడి ప్రాణాలని ప్రభుత్వం బాధ్యత తీసుకొని కాపాడేటువంటి బాధ్యత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని 17 మెడికల్ కాలేజీలు, 17 ప్రభుత్వ ఆసుపత్రులతోటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలన్నటువంటి ఒక మంచి మనసుతోటి, మంచి ఆలోచనతోటి, మంచి లక్ష్యంతో ఆ రోజు 17 మెడికల్ కాలేజీలు పెట్టి 5 మెడికల్ కాలేజీని ఆల్రెడీ రన్నింగ్లో పెట్టేసి, 5 ప్రభుత్వ ఆసుపత్రులు ఆల్రెడీ రన్నింగ్లో పెట్టేసి, ఇంకొక 7 మెడికల్ కాలేజీలు, 7 ప్రభుత్వ ఆసుపత్రులు కూడా రన్నింగ్లో తీసుకొచ్చేటువంటి పరిస్థితుల్లో
ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి ఏం చేస్తా ఉంది? అసలు మీకు ప్రజల పరిపాలన మీ చేతికి ఇచ్చింది ఎందుకు? ఏమి చేయమని చెప్తా ఉన్నారు? మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులు మొత్తాన్ని అమ్ముకోమని మీకు చెప్తా ఉందా? ప్రజలు అందుకోసం మీకు అధికారం ఇచ్చారని మేము అడుగుతా ఉన్నాం. మేము ప్రజలు ఇచ్చింది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు దానికంటే కూడా ఇంకా మెరుగ్గా ఇస్తానని 75 సంవత్సరాల వృద్ధుడు చంద్రబాబు నాయుడు గారు చెబితే ఇతను వయసు రీత్యా అబద్ధాలు ఆడడు. ఈ దశలో ఎందుకు అబద్ధం ఆడతాడు? ఏదో పేదవాళ్ళం కదా, ఇంకొద్దిగా మెరుగ్గా ఏమైనా సదుపాయాలు ఇస్తాడు అనేటువంటి ఒక ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓట్లేస్తే నువ్వు చేసిందేంటి చంద్రబాబు నాయుడు గారు మేము అడుగుతా ఉన్నాం. మీరు చేసిందేంటి పవన్ కళ్యాణ్ గారు అని అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు 2024 ఎన్నికలకు ముందు చిచ్చర బుడ్డి చిచ్చర పిడుగులు దీపావళప్పుడే మనకు కనపడతాయి. అంతకు ముందు మాత్రం ప్రతిరోజు చిచ్చర బుడ్డి చిచ్చర పిడుగుల్లాగా విరుచుకుపడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ నోరు పని చేయట్లేదా అని అడుగుతా ఉన్నాం. మేము ఇవాళ ఏమైపోయారు మీరు అని అడుగుతా ఉన్నాం. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసా మీకు? ఇవాళ కందుకూరులో జరుగుతూ ఉంది. కందుకూరులో మీకు తెలుసు, మీ నోరు మెదపట్లేదు. ఇవాళ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ వైద్యశాలలు ప్రైవేటు వ్యక్తులకు వేల కోట్ల రూపాయలకు అమ్ముకుంటా ఉన్నాడు. మీ నోరు పనిచేయట్లేదు. ఎక్కడున్నారని అడుగుతా ఉన్నాం మేము. ఇటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఈనాడు రేపు ఎప్పుడైనా సరే ప్రజల పక్షాన నిలిచేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మాకు మీరు అధికారం ఇవ్వలేదు, ప్రజలు ఇవ్వకపోయినా సరే తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2 సంవత్సరాలు కరోనా వచ్చినా కూడా 5 సంవత్సరాల వ్యవధిలో అభివృద్ధి చేసినటువంటి డెవలప్మెంట్ మీ కళ్ళు మూసుకుపోయినాయని మేము అడుగుతా ఉన్నాం. మేము ఈ పరిస్థితుల్లో పేదవాడి పక్షాన ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత 3.5 సంవత్సరాల దాకా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకునే వ్యక్తి కానీ నాయకుడు కానీ రోడ్డు మీద కనపడలేదు. కానీ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల మధ్యలో పేదవాడి గుండెలో ఎవరైతే ఎక్కడైతే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ మైనార్టీ పేద ప్రజలు ఉన్నారో, ఎక్కడ ఓసీలో ఉన్నటువంటి పేద ప్రజలు ఉన్నారో వీళ్ళందరి పక్షాన పోరాడేటువంటి ఒక పోరాట యోధుడిని నేనున్నాను. మీ తరఫున నేను నిలబడతాను. నేను మీకు అన్యాయం జరగనివ్వనని చెప్పి ఈ రోజున సూపర్ 6 పథకాలను మీరు అమలు చేయకపోతే మీ నడ్డి ఇరిగిద్దని చెప్పి చెబుతున్నటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగా ఇవాళ 175 నియోజకవర్గాల్లో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రోడ్డు మీదకి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? ఒక పేదవాడి వైద్యాన్ని తీసుకెళ్లి నువ్వు డబ్బు నా వాడి చేతిలో పెడతానంటే చూస్తా ఊరుకోము. ఇవాళ రాష్ట్రంలో ఉవ్వెత్తున 175 నియోజకవర్గాల్లో ప్రజల రోడ్డు మీదకి వచ్చి తిరగబడేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. తక్షణమే మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ వైద్యశాలల్ని ఉపసంహరించుకోవాలి. మీ యొక్క ఆర్డినెన్స్ని, మీ జీవాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నానంటే ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ప్రభుత్వ వైద్యశాలలో పేదవాడికి మెరుగైనటువంటి వైద్యం అనేది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి మనుషులు కావచ్చు, పేదవాడి బిడ్డ ఒక డాక్టర్ అవ్వాలంటే ఒకప్పుడు అది కలగా కనపడేది. ఆ కళ నిజం చేసేటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే 17 మెడికల్ కాలేజీల్ని ఇవాళ రాష్ట్రంలో నెలకొల్పాడు. ఎందుకు నెలకొల్పాడు? ఒక పేదవాడి బిడ్డ డాక్టర్ కావాలి, ఒక పేదవాడికి మెరుగైన వైద్యం అందాలి. ఈ 2 సంపూర్ణంగా అందాలంటే 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో ఆయన ప్రేమతో అభిమానంతో ప్రజల మీద అభిమానంతో తీసుకొస్తే నువ్వు వాళ్ళ ప్రైవేటు వ్యక్తులకు వేల కోట్ల రూపాయలకి ధారాదత్తం చేసుకొని అమ్ముకోవడానికి మీ నాన్నగారి సొత్తు అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుంచుకోండి. ఇవాళ ఎవరి సొత్తు ఎవరి సొమ్ము అని చెప్పి మీరు ఇవాళ వీటన్నింటిని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతా ఉన్నారు. ఎవరు తీసుకొచ్చారు వీటిల్ని? ఎవరు తీసుకొస్తే ఎవరికి అమ్ముతున్నారు మీరు? వీటిని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి తిరగబడి వ్యతిరేకించేటువంటి పరిస్థితులు స్పష్టంగా కనపడతా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గ్రామాల్లో ఇంటింటికి తిరగండి, ఇంటింటికి రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు మొత్తాన్ని స్పష్టంగా చెప్పండి.
చెప్పిన తర్వాత వారి సలహాలు సూచనలు తీసుకోండి. ఇవాళ కూటమి ప్రభుత్వం ఏ విధంగా విఫలమైంది, వైఫల్యం చెందిందో మీరు ప్రజలకు స్పష్టంగా చూస్తా ఉన్నారు. వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళకి ఒక భరోసా ఇవ్వండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు అండగా నిలబడ్డాడని చెప్పి చెప్పండి. ఇవాళ మేమున్నామని చెప్పి చెప్పండి. కాలం ఎంతో తొందరలో ముగియదు. మళ్ళా తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీ చేతుల్లోకి వస్తుంది. మళ్ళా మీరు సుభిక్షమైనటువంటి పరిపాలన అందుకుంటారని చెప్పి అందులో భాగంగా సంతకాల సేకరణకి వారి యొక్క సంతకాలు తీసుకోండి. ఎందుకు ఈ సంతకాలు చెబుతూ పెట్టించుకున్నారని స్పష్టంగా చెప్పండి. మీకు కావాల్సిన మెరుగైన వైద్యాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు వ్యక్తులకు తీసుకెళ్లి తారాదత్తం చేసి అమ్ముతా ఉన్నాడు. మీ బిడ్డ పేదవాడు డాక్టర్ కావాలంటే, ఉచితంగా డాక్టర్ కావాలంటే ఆ కాలేజీలో కూడా తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముతా ఉన్నాడు. కాబట్టి వీటిని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు మమ్మల్ని చెప్పి స్పష్టంగా చెప్పి ప్రజల్ని మరింత చైతన్యవంతులు చేసి ప్రజల యొక్క ఉద్యమాన్ని చూడక ముందే కూటమి ప్రభుత్వం దాన్ని ఉపసంహరించిన విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా ప్రజల మద్దతు ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు తాటికొండ నియోజకవర్గంలో పిరింగిపురం మండలంలో మండల పార్టీ అధ్యక్షులు శివరామరెడ్డి గారు, గ్రామ పార్టీ అధ్యక్షులు చిన్నపరెడ్డి గారు, జెడ్పీటీసీ కత్తిరమ్మ గారు, అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున మీరు చేసినటువంటి కార్యక్రమాన్ని గ్రామాల్లోకి, ప్రజల్లోకి గడప గడపగా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మండల నాయకులకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.